కాంగ్రెస్ వాళ్ళు నట్టుబోల్టు నిజంగానే ఢీలా ఉంటుంది. ఎందుకు చెప్పాలా? కర్ణాటకలో నిన్న చూడుండ్రి ఈ రకంగా ఎమ్మెల్యేలను తీసుకొని పోయినారు. అదే వక్ఫ్ బిల్ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నిరసన చేస్తుంటే బీజేపీ వాళ్ళు అట్లనే నడిపించారు. ఎవరిని అట్లా మార్షల్స్లను పెట్టి పంపించలే, వాళ్ళే వాకౌట్ చేసిర్రు. కానీ కర్ణాటకలో ఇది జరిగింది. అయితే హైలైట్ అయినది కర్ణాటక స్పీకర్ ఏం చేసిందంటే 18 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలని డిస్రప్టివ్ ప్రొసీడింగ్స్ని డిస్రప్ట్ చేస్తున్నారని చెప్పి చేసేసారు. 6 నెలల పాటు అసెంబ్లీ ప్రాంగణాల్లో కూడా కలపొద్దు అని చెప్పిండు. వీళ్ళు ఎందుకు హైదరాబాద్ ఆయన అంటే ఏదో హనీ ట్రాప్ స్కాండల్ అయిందంట. హనీ ట్రాప్ స్కాండల్ అటు రామాపురం ఇటు పెద్దాపురం మధ్యలో కాంగ్రెస్ నాకు కుదిరావు. బి గ్రేడెడ్ పాటలు వస్తాయి, మంచిగా ఉండదు మళ్ళీ. దాని తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు 4% ఆఫ్ ది ముస్లిం కోటా కింద కూడా ఈ ప్రొటెస్ట్ చేసిరట. అయితే బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వెళ్ళకు పోయిరట. డాక్యుమెంట్లు చింపేసి ఇట్లా స్పీకర్ మీదకి ఇస్రనికి ప్రయత్నం చేసిరట అని చెప్పి గంభీరమైన ఆరోపణలు చేస్తారు. కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతుందో కంప్లీట్గా 2 మేజర్ ఇష్యూస్ మీద నిన్న తర్జన అయింది. అందులో మన మేజర్గా వచ్చేసి మన మినిస్టర్ కేఎన్ రాజన్న అని ఎవరైతున్నారో 48 పాలిటీషియన్స్ ఆయనతో కలిపి 48 పాలిటీషియన్స్ మీద హనీ ట్రాప్ కేసులు ఉన్నాయి. ఎవిడెన్సులు బయట పెట్టమంటారా అని చెప్పి ఇట్లా సీడీలు పట్టుకొని తిరిగిండ్రు. సీడీలు అంటే ఎవిడెన్సులు చేతిలో పట్టుకొని తిరిగిండ్రు. దాని తర్వాత ఒక ఫైనాన్స్ బిల్ పాస్ అవుతుంటే సడన్గా ఇది ముస్లిం 4% కోటాకు హలాల్ బిల్ పాస్ చేస్తున్నారు అని చెప్పి నిరసన వ్యక్తం చేసిరు. మేము ఫైనాన్స్ బిల్లు చేస్తుంటే లిజ్ చేసిరు, ప్రొసీడింగ్స్ని డిస్టర్బ్ చేసిర్రు ఎక్సెట్రా అని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేసిరు. అయితే హైలైట్ అయిందని అంటే 48 మంది కర్ణాటక వాళ్ళ మీద హనీ ట్రాప్ కేసులు ఉన్నాయట. అయితే రాజన్ ఏమంటాడంటే నన్ను ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసిర్రు అంటే నువ్వు ట్రాప్ అయిదామనుకుంటే నిన్ను ట్రాప్ చేసిరు కదా, అంతేనా కదా? నీకు ఒకటి ఉండే కదా, నరుడా ఓ నరుడా ఏమి కోరిక అని అనగానే కోరుకో కోరి తీర్చుకో ఉండే కదా నాయక. నీకు ఆ కోరిక ఉండే కాబట్టే కోరికనికే ప్రయత్నం చేశారు. నువ్వేమో దాన్ని హనీ ట్రాప్ అంటున్నావు. 48 ఎమ్మెల్యేలు ఇలా హనీ ట్రాప్ అయిన సంగతి మనకు అందరికీ తెలుసు. సీడీలు పట్టుకొని తిరిగారు కర్ణాటక బీజేపీ ఎంపీలు. కర్ణాటక హ్యాస్ బికమ్ ఎ ఫ్యాక్టరీ ఆఫ్ సీడీస్ అండ్ పెన్ డ్రైవ్స్ అని చెప్పి ఇవాళ అక్కడ లోకల్ మినిస్టర్లు మాట్లాడుకుంటారు. హనీ ట్రాపింగ్ అని అనేది ఏ ఆపరేషన్ మీకు ఆపరేషన్ తెలియకుండానే జరిగిందా అని చెప్పి మాట్లాడుతున్నారు. నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం ప్రకారము ఏందనంటే ఇది డీకే శివకుమార్ గారే ఈ హనీ ట్రాప్ చేయించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం నేను లింక్తో సహా పెట్టిన. అట్లనే మన శివకుమార్ మన డిప్యూటీ సీఎం శివకుమార్ ఎవరైతున్నారో కాంగ్రెస్లో రిచెస్ట్ ఎమ్మెల్యే బెంగళూరులో అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ దీని మీద కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది అని చెప్తున్నా. ఎందుకంటే రాహుల్ గాంధీ ఏమని అన్నాడు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలను అన్యాయం చేసి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు దోసుకొద్దొబ్బుతున్నారు అని అన్నాడు. మళ్ళీ కర్ణాటకలో క్యాస్ట్ సెన్సెస్ని డీటెయిల్స్ తీసుకొని వచ్చి కులగన ఎందుకు చేపిస్తలేడు అన్నది అర్థం కాలే. మళ్ళీ నేను అడిగిన ప్రశ్న, కులగన 50% నుంచి నువ్వు 70%కి తీసుకోపోతే దాని మీద ఏం చేస్తావు, సుప్రీంకోర్టుకి ఏం సమాధానం చెప్తావు అని అంటే ఇంతవరకు చెప్పలే. మళ్ళీ 48 మంది హనీ ట్రాప్ అయినరంటే లోపలలో ఎంత మంటున్నది, వీళ్ళకు అగ్ని జ్వాలాముఖి అయి పటాస్తున్నది. ఎంత కామవాంచున్నదిరా అయ్యాయిళ్ళకు. హనీ ట్రాప్ చేయగానే పడిపోతాడు ఎవడనా? ఇవాళ నేను అడుగుతున్నా. అందుకే కమలానికి భయపడతారు. ఎందుకంటే కామవాంచు ఉన్నోళ్ళు కదా, హనీ ట్రాప్లు అందుకే భయపడతారు. వీళ్ళు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.